హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థులకు 25% రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు, రిజిస్ట్రార్ దేవేష్ నిగమ్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. రేవంత్ రెడ్డి హెచ్ఈఈ భూములు అమ్ముకోవడం కాదు, తెలంగాణ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించేలా కృషి చేయాలన్నారు. కర్ణాటక, పాండిచ్చేరి వంటి ఇతర సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా రిజర్వేషన్స్ అమలు చేయాలన్నారు వినోద్ కుమార్. ఈరోజు బీజే రావు ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ గారిని కలిసి మేము అందరం కూడా విన్నవించుకునేది ఏంటంటే, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇది నెలకొల్పారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో నెలకొల్పారు. కాబట్టి ఇక్కడ విద్యార్థులకి 25% రిజర్వేషన్లు ఇవ్వండి. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి మళ్లీ రిజర్వేషన్లు ఉండే విధంగా మీరు ఇవ్వాలి. ఇది మీరు తప్పనిసరిగా చెయ్యాలని చెప్తే ఇది కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వానికి నేను దీన్ని ఫార్వర్డ్ చేస్తాను. మరి మీ ప్రయత్నం మీరు కూడా, ఇది రాజకీయ నిర్ణయం, రాజకీయంగా మీ ప్రయత్నాలు మీరు చేయండి అని చెప్పి ప్రొఫెసర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను, యూనివర్సిటీలో ఉన్నటువంటి భూముల్ని అమ్మడం కాదు, యూనివర్సిటీ లోపల తెలంగాణ విద్యార్థులకి రిజర్వేషన్ ఉండే విధంగా ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి గారు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకి ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రిజర్వేషన్స్ వచ్చినాయి. మరి తెలంగాణలో తెలంగాణ కోసమే, తెలంగాణ అమరవీరులకు త్యాగ ఫలితం వచ్చినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఎందుకు రిజర్వేషన్లు కల్పించరు? అదే మా ప్రశ్న. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించి వచ్చే సంవత్సరం అట్లీస్ట్ అడ్మిషన్స్, ఈ సంవత్సరం అడ్మిషన్స్ అయిపోయాయని చెప్పి వీసీ గారు చెప్పారు. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ వచ్చేసరికి తెలంగాణ విద్యార్థులకి తప్పనిసరిగా రిజర్వేషన్ కోటా తెలంగాణ రాష్ట్రానికి కల్పించాలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. కాబట్టి తెలంగాణ విద్యార్థులకు హక్కు ఇది. కాబట్టి 25% రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఢిల్లీలో జేఎన్యూ లాంటి యూనివర్సిటీలో కూడా వెనుకబడిన జిల్లాల వారికి, దేశవ్యాప్తంగా వెనుకబడిన జిల్లాల వాళ్ళకు కూడా సపరేట్ రిజర్వేషన్ అక్కడ ఇస్తున్నారు. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాత్రం స్థానికంగా ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ లో చాలా స్పష్టంగా ఆనాడు ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని రిజర్వేషన్లు దానికోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుపోకపోవడం వల్ల యూనివర్సిటీకి తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగలేదనే విషయం, ఆ విషయాన్ని ఇవాళ వైస్ ఛాన్సలర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు.